హాయ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ విలేజ్ నుండి స్టార్ట్ అయిన ఒక సింపుల్ మిడిల్ క్లాస్ స్టోరీ ఇది. చిన్న ఇల్లు నుండి పెద్ద సిటీ డ్రీమ్స్ వరకు నా జర్నీ ఈజీ కాదు. చిన్నప్పుడు డ్రీమ్స్ పెద్దగా ఉండేవి, కానీ సిచ్యువేషన్స్ చాలా చిన్నవిగా ఉండేవి. మనీ ప్రాబ్లమ్స్, ఫెసిలిటీస్ లేక, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. బట్ గ్రాడ్యుయేట్ అయ్యాక అనుకున్నా లైఫ్ సెట్ అయిపోతుంది, నాకు ఇంకే ప్రాబ్లం లేదు అని. బట్ అక్కడే స్టార్ట్ అయింది స్ట్రగుల్ మొత్తం. అసలు గ్రాడ్యుయేట్ అయినాక తర్వాత నుండే ఎవరికైనా స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి, అది కామన్ కదా. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, రిజెక్ట్ అయ్యాను. ప్రతి రిజెక్షన్ నా కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తూనే ఉంది. బట్ ఐ డోంట్ నో ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఎలా చేస్తే నేను సెటిల్ అవుతాను, ఏం చేయాలి అనే ఆలోచన ప్రతిరోజు వస్తుండేది. కొన్ని రోజులైతే నాకే అనిపించింది, నేను ఇంకా దేనికి పనికిరానేమో, నా లైఫ్ ఇంతేనేమో. నా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అవుతున్నారు, మరి నేను ఎందుకు సెటిల్ అవ్వలేకపోతున్నాను, మేబీ నా లైఫ్ ఇంతేనేమో అని చాలా అంటే చాలా ఫీల్ అవుతుండేదాన్ని, బాధపడుతుండేదాన్ని. కానీ ప్రతిరోజు అలా ఫీల్ అవుతూ ఒకరోజు అనుకున్నాను, లేదు నేను ఎందుకు ఇలా వదిలేయాలి, నేను గివప్ ఇవ్వను, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పి గివప్ చేయకుండా మిడిల్ క్లాస్లో పుట్టడం మన తప్పు, కానీ మిడిల్ క్లాస్లోనే ఉండిపోతామనే భయం మనలో పుట్టడం తప్పు అనే ఫీలింగ్ తెచ్చుకున్నాను. ఇమేజ్లో మీరు చూస్తున్నట్టు అది సన్ రైజ్ అనేది సక్సెస్ సింబల్ కాదు, అది హోప్ సింబల్. ప్రతి సన్ రైజ్ మనకి ఒక హోప్ ఇస్తుంది. ఏంటంటే నీకు ఇంకో ఛాన్స్ ఉంది, నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు, నీకు ఇంకో ఛాన్స్ ఉంది అని ప్రతి సన్ రైజ్ మనకు హోప్ ఇస్తుంది. కష్టాలు, బాధలు పర్మనెంట్ కాదు, మనం పెట్టే ఎఫర్ట్స్, మనం పడే స్ట్రగుల్స్ పర్మనెంట్. నేను నా లైఫ్లో అయితే పర్ఫెక్ట్ కాదు, సక్సెస్ అవ్వలేదు, అవుతానో కాదో కూడా తెలియదు, అది మనం చెప్పలేం కదా. మేబీ నా అదృష్టం ఎలా ఉందో సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అవుతానో లేదో అని ఒక థాట్తో అయితే నా లైఫ్ని మధ్యలో వదిలేయలేను కదా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అయితే అదృష్టం అనుకుంటాను, నా కష్టం అనుకుంటాను. నా కష్టాలకు ప్రతిఫలం దొరికిందనే సంతోషంగా ఉంటాం. అవ్వకపోతే లైఫ్ని అయితే వదిలేయలేం కదా, ఎలా అయినా ముందుకు తీసుకెళ్తాం. కానీ నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనం ఎప్పుడైతే నెవర్ గివ్ అప్ అనే థాట్ తీసుకుంటామో అలానే మన లైఫ్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాను ఈ ఛానల్లో నా రియల్ జర్నీ షేర్ చేద్దామని మీకు ఇలా ఈ యొక్క ఛానల్ పెట్టడం అయింది. నా రియల్ జర్నీలో నేను చాలా ఫేస్ చేశాను, అవి మీతో కూడా కొన్నైనా షేర్ చేసుకుందాం. మేబీ మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అని. బట్ చెప్తున్నాను కదా, నెవర్ గివ్ అప్, మీ టైం ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ ఓన్లీ, లెట్స్ రైజ్ టుగెదర్. మనం ఖచ్చితంగా పైకి వెళ్తాము. మనమైతే మన జర్నీని ఆపాలని ఎప్పుడూ అనుకోకూడదు. మన టైం ఖచ్చితంగా వస్తుంది. మనకిది జస్ట్ బిగినింగ్ అనే ఫీలింగ్లోనే మనం ఉండాలి, అప్పుడే మనం పైకి వెళ్ళగలం. లెట్స్ రైజ్ టుగెదర్, లెట్స్ రైజ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.